హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి ప్రాంతీయ తత్వం అనే టాపిక్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రాంతీయ తత్వంపై జరిగిన సామాజిక రాజకీయ విశ్లేషణల ప్రకారం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందిన ప్రజలు తాము చారిత్రాత్మకంగా విపరీతమైన వివక్షకు లేదా నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తూ భారత యూనియన్ పరిధిలోనే ఒక ప్రస్తుతం రాష్ట్రం నుండి విడిపోయి సరికొత్త ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే ప్రక్రియను ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లేదా ఉప రాష్ట్రీయ తత్వం అండి. ఇక్కడ రాంత్రీయ తత్వం అని పడింది, ఇది రాంగ్ అండి. ఉప రాష్ట్రీయ తత్వం అండి. సబ్స్టేట్ రీజనలిజం ఉప రాష్ట్రీయ తత్వం. ఇది భారతదేశంలో అత్యంత సాధారణమైన ప్రాంతీయ రూపం. దీని ప్రకారం ప్రజలు దేశం నుండి విడిపోవాలని కోరుకోరు, కేవలం తమ ప్రాంతీయ అభివృద్ధి కొరకు నిధులు మరియు ఉద్యోగాల రక్షణ కొరకు ప్రస్తుత రాష్ట్రం నుండి విడిపోయి భారత రాజ్యాంగ పరిధిలోనే కొత్త రాష్ట్రాన్ని కోరతారు. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఉద్యమం, బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్ ఉద్యమం దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. నెక్స్ట్, సెసెషనిజం అంటే వేర్పాటువాదం అండి. ఇది వేర్పాటువాదం అంటే ఏంటి అంటే ఇది అత్యంత తీవ్రమైన రూపం. ఇందులో భారతదేశం నుండి పూర్తిగా విడిపోయి విడిగా ఒక స్వతంత్ర దేశంగా మారాలని డిమాండ్ చేస్తారంటండి. గతంలో నాగాలాండ్ లేదా జమ్మూ కాశ్మీర్లో నడిచిన వేర్పాటువాదాలు. నెక్స్ట్, సూప్రా స్టేట్ కార్పొరేట్ యూనియన్, ఇది వాణిజ్య రంగానికి చెందిన కల్పిత ఆప్షన్. సో ఆటోమేటెడ్ టెక్నో మినరల్ గ్రిడ్ అనేది ఇది మైనింగ్ సాంకేతికతకు సంబంధించిన పదం అండి. సో సామాజిక అస్థిరతలతో సంబంధం లేనిది. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో ప్రాంతీయ అస్తిత్వాల ఆధారంగా మరియు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన క్రింది చారిత్రాత్మక ఉద్యమాలు మరియు మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధికారిక ఏర్పాటు, పొట్టి శ్రీరాములు గారి అమరత్యాగం ఫలితంగా భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏకకాల పుట్టుక, షా కమిషన్ సిఫార్సుల మేరకు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల విభజన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2431. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది ఎప్పుడు జరిగింది అంటే 1953లో పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల చారిత్రాత్మక అమర నిరాహార దీక్ష త్యాగం తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి 1957 అక్టోబర్ 1న దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటైందంటండి. ఎప్పుడు? 1953లో. నెక్స్ట్, పంజాబా హర్యానా విభజన, ఇది 1966లో జరిగింది. షా కమిషన్ నివేదిక ఆధారంగా పంజాబీ మాట్లాడే ప్రాంతాన్ని పంజాబ్గా, హిందీ మాట్లాడే కొండ ప్రాంతాలను హర్యానాగా 1966లో విభజించారంటండి. నెక్స్ట్, 3 కొత్త రాష్ట్రాల పుట్టుక అనేది 2000 సంవత్సరంలో వచ్చింది. ఇది అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 2000 నవంబర్లో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, యూపీ నుండి ఉత్తరాఖండ్, బీహార్ నుండి జార్ఖండ్ రాష్ట్రాలు ప్రాంతీయ అస్తిత్వాల ప్రాతిపదికన ఏర్పడ్డాయంటండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది సుదీర్ఘ పోరాటాల అనంతరం పార్లమెంటు చట్టం ద్వారా 2014 జూన్ 2న భారతదేశపు 29వ రాష్ట్రంగా అప్పటి లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పాటైందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రాంతీయ అసంతృప్తులను విశ్లేషించే ప్రసిద్ధ సన్స్ ఆఫ్ ది సాయిల్ భూమి పుత్రుల సిద్ధాంతం సామాజిక భావనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ సిద్ధాంతము ఒక సంకేచిత ఆర్థిక ప్రాంతీయ ప్రతిస్పందనగా పనిచేస్తుంది. దీని ప్రకారం స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సీట్లు మరియు సహజ వనరులన్నీ కేవలం తమకే దక్కాలని బయటి ప్రాంతాల నుండి వలస వచ్చే వారిని ఆక్రమణదారులుగా చూస్తూ ఉద్యమాలు చేశారంట. నెక్స్ట్, సామాజిక శాస్త్రవేత్త మైరాన్ వీనర్ తన క్షేత్రస్థాయి పరిశోధనల ద్వారా నిరూపించారంట ఏంటంటే
విపరీతమైన ఆర్థిక వలసలు జరిగే ఏ రాష్ట్రంలోనూ ఈ సిద్ధాంతం అస్సలు పుట్టదు. వలసల వల్ల సమాజంలో ఎటువంటి ప్రాంతీయ ఘర్షణలు తలెత్తవు అని చెప్పారంటండి. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగో చూద్దాము. స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాబట్టి ఇది ప్రాంతీయ తత్వంలోని అత్యంత కీలకమైన సిద్ధాంతం. ఒక ప్రాంతంలో వనరులు అంటే ముఖ్యంగా ఉద్యోగాలు పరిమితంగా ఉండి బయట వలస వల్ల పోటీ ఎక్కువైనప్పుడు స్థానికులలో అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ కలిగి ఈ ఉద్యమాలు వస్తాయి. ముంబైలో శివసేన నడిపిన మరాఠీ మానుస్ ఉద్యమం దీనికి పక్క ఒక ఉదాహరణ. నెక్స్ట్, మైరాన్ వీనర్ రాసిన సన్స్ ఆఫ్ ద సాయిల్ మైగ్రేషన్ అండ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా గ్రంథం ప్రకారం విపరీతమైన వలసలు హెవీ మైగ్రేషన్ జరిగి స్థానిక వనరులపై ఒత్తిడి పెరిగిన చోటే ఈ ఘర్షణలు విపరీతంగా పుడతాయి. ఉదాహరణకు అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏఏఎస్యు ఉద్యమం. కాబట్టి వలసల వల్లే ఘర్షణలు వస్తాయని ఆయన నిరూపించారు తప్ప వలసల వల్ల ఘర్షణలు ఆగిపోతాయని చెప్పలేదు. వలసల వల్ల ఈ ఘర్షణలు వస్తాయని చెప్పారు కానీ ఈ వలసల వల్ల ఈ ఘర్షణలు ఆగిపోతాయని ఎక్కడ చెప్పలేదండి. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో ప్రాంతీయ అస్తిత్వాల సాధన కోసం మరియు ప్రత్యేక గుర్తింపు కోసం నడిచిన క్రింది ప్రముఖ ఉద్యమాలను అవి కేంద్రీకృతమైన ఖచ్చితమైన భౌగోళిక ప్రాంతాలతో జతపరచండి. బోడోలాండ్ ఉద్యమం, గూర్ఖాలాండ్ ఉద్యమం, విదర్భ ఉద్యమం, గ్రేటర్ కోచ్ బిహార్ డిమాండ్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. బోడోలాండ్ ఉద్యమం అనేది ఏ ప్రాంతంలో ఉంది అంటే అస్సాం పరిధిలోని స్వయం ప్రతిపత్తి కొరకు నడిచే గిరిజన ప్రాంతీయ ఉద్యమం ఏది అంటే బోడోలాండ్ ఉద్యమం. నెక్స్ట్, గూర్ఖాలాండ్ ఉద్యమం అనేది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాల కేంద్రంగా సాగే నేపాలీ భాషా గుర్తింపు ఉద్యమం. విదర్భ ఉద్యమం అనేది తూర్పు మహారాష్ట్ర పరిధిలోని తీవ్ర వెనుకబాటుతనం ఆధారంగా నడిచే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్. గ్రేటర్ కోచ్ బిహార్ డిమాండ్ అనేది ఉత్తర బెంగాల్ సరిహద్దుల్లో కోచ్ రాజ్ బంక్షీ తెగల అస్తిత్వ పోరాటం. బోడోలాండ్ ఉద్యమం అనేది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరంలో ఉండే బోడో గిరిజనుల తమ భాష సంస్కృతి రక్షణ కోసం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ద్వారా స్వయం ప్రతిపత్తి పోరాటం చేస్తున్నారు. ఎవరు ఈ బోడోలాండ్ ఉద్యమంలో? ఈ గిరిజనులు. నెక్స్ట్, గూర్ఖాలాండ్ ఉద్యమం అనేది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండల్లో నివసించే గూర్ఖాలు అంటే నేపాలీ మాట్లాడేవారు బెంగాలీ సంస్కృతి ఆధిపత్యాన్ని నిరసిస్తూ దశాబ్దాలుగా చేస్తున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్. విదర్భ డిమాండ్ అంటే మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతం ముంబై లేదా పూణే విపరీతంగా అభివృద్ధి చెంది తూర్పున ఉన్న విదర్భ అంటే నాగ్పూర్ పరిసరాలు తీవ్ర కరువు, పత్తి రైతుల ఆత్మహత్యలతో వెనుకబడిపోవడం వల్ల వచ్చిన ఆర్థిక ప్రాంతీయ ఉద్యమం విదర్భ డిమాండ్. కూచ్ బెహార్ డిమాండ్ అంటే కామతాపూర్ లేదా గ్రేటర్ కూచ్ బెహార్ పేరిట ఉత్తర బెంగాల్ సరిహద్దుల్లో నడిచే ప్రత్యేక అస్తిత్వ పోరాటం. కామతాపూర్ లేదా గ్రేటర్ కూచ్ బీహార్ పేరిట ఉత్తర బెంగాల్ సరిహద్దుల్లో నడిచే ప్రత్యేక అస్తిత్వ పోరాటం ఏది అంటే కూచ్ బెహార్ డిమాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈ 4 మీద బోడోలాండ్ ఉద్యమం, గూర్ఖాలాండ్ ఉద్యమం, విదర్భ డిమాండ్, కూచ్ బెహార్ డిమాండ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య గల తీవ్ర ప్రాంతీయ అసమానతలను శాస్త్రీయంగా కొలిచి అత్యంత వెనుకబడిన జిల్లాలను వేగంగా వృద్ధి పథంలోకి తీసుకురావడం కోసం నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కార్యక్రమం ఏది అంటే ఆప్షన్ బి అండి, ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఏడిపి అంటారండి. ఇది ప్రాంతీయ అసమానతల నిర్మూలనకు భారత ప్రభుత్వం తెచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఏది అంటే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం. 2018 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. దీని కింద దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 112 జిల్లాలను ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప, విజయనగరం, విశాఖపట్నం, తెలంగాణలో ఆసిఫాబాద్, భూపాలపల్లి ఎంపిక చేశారు. ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం మరియు మౌలిక వసతులు అనే 5 ప్రధాన థీమ్లపై ప్రతి నెల ఈ జిల్లాల ప్రగతిని ట్రాక్ చేస్తూ డెల్టా ర్యాంకులు ఇస్తారంటండి. దేని ప్రకారం? ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఏడిపి ప్రకారంగా. దీని యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటి అంటే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య గల తీవ్ర ప్రాంతీయ అసమానతలు
అసమానతలను శాస్త్రీయంగా కొలిచి అత్యంత వెనుకబడిన జిల్లాలను వేగంగా వృద్ధి పథంలోకి తీసుకురావడం కోసం నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన పథకం ఏది అంటే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీపై రాష్ట్రాల మధ్య తలెత్తే తీవ్ర ప్రాంతీయ ఉద్రిక్తతలను చట్టబద్ధంగా పరిష్కరించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 అనుబంధంగా తెచ్చిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది అడిగారండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సో కరెక్ట్ ఆప్షన్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఈ చట్టం ప్రకారం, ఏ చట్టం అండి ఇది? అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం నుండి ఫిర్యాదు వచ్చినప్పుడు నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయండి. నెక్స్ట్, ఈ చట్ట నిబంధనల ప్రకారం ఒకసారి నదీ జలాల వివాదం ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత దానిపై సుప్రీంకోర్టు కానీ లేదా మరే ఇతర కోర్టు కానీ జోక్యం చేసుకోవడానికి లేదా విచారణ జరపడానికి వీల్లేదు. నెక్స్ట్, ఈ చట్టం కింద ఏర్పడిన ప్రముఖ చారిత్రాత్మక ట్రిబ్యునల్స్లో కృష్ణా నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ మరియు కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ అత్యంత కీలకమైనవి. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఇంటర్లింకింగ్ స్టేట్స్. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ 262 ఆధారంగా చేయబడిన పక్కా దేశీయ చట్టం. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధం లేదు. నెక్స్ట్, ఇవన్నీ ఈ చట్టం యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగిన నిబంధనలు. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 కింద జీవించే హక్కు, త్రాగునీరు ఆర్టికల్ 21 భంగం కలిగిందనే నెపంతో సుప్రీంకోర్టు కావేరీ కేసులో జోక్యం చేసుకున్న చారిత్రాత్మక మినహాయింపులు కూడా ఉన్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా నిధులు పంచేలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి చేత నియమించబడే ఆ అత్యున్నత రాజ్యాంగ ఆర్థిక సంస్థ ఏది? ఇది ప్రాంతీయ ఆర్థిక అసమానతలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏదంటే అది ఆర్థిక సంఘం అండి, ఫినాన్స్ కమిషన్. ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 కింద ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం అనేది కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు ఏ విధంగా పంచాలో సిఫార్సు చేస్తుందంట. అంటే వర్టికల్గా, హారిజెంటల్గా డివాల్యూషన్ చేస్తుంది. నిధులు పంచేటప్పుడు సదరు రాష్ట్రాల వైశాల్యం, జనాభాతో పాటు భౌగోళిక వెనుకబాటుతనంకు అత్యధిక మార్కులు ఇస్తుంది. దీనివల్ల ఏపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అంది ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీపై రాష్ట్రాల మధ్య తలెత్తే తీవ్ర ప్రాంతీయ ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాలు చేసే సర్వాధికారాలను దేశ పార్లమెంటుకు కల్పించిన ఆ ప్రసిద్ధ రాజ్యాంగ నిబంధన ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 262 అండి. ఆర్టికల్ 262. ఈ ఆర్టికల్ 262 అనేది రాజ్యాంగంలోని ఈ నిబంధనే పార్లమెంటుకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై చట్టాలు చేసే అధికారం ఇచ్చిందంటండి. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 262. దీని కిందనే పార్లమెంటు 1956లో రివర్ బోర్డ్స్ యాక్ట్ మరియు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్లను చేసిందంటండి. ఆర్టికల్ 356 దేని తెలియజేస్తుంది అంటే రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించే రాష్ట్రపతి పాలన గురించి 356 ఆర్టికల్ అనేది తెలియజేస్తుందండి. ఆర్టికల్ 360 ఏం చెప్తుంది అంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 360 చూసుకుంటుంది. ఆర్టికల్ 370 ఏం చెప్తుంది అంటే జమ్మూ కాశ్మీర్కు గతంలో ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన పాత నిబంధన గురించి తెలియజేసేది ఆర్టికల్ 370 అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో తీసుకువచ్చిన 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాల అమలు అనేది క్షేత్రస్థాయిలో ప్రాంతీయ అసంతృప్తుల మరియు గొడవలు తలెత్తకుండా అడ్డుకునే ఒక అత్యంత శక్తివంతమైన వికేంద్రీకరణ కవచంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ చట్టాలు దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మరియు మున్సిపాలిటీలను చట్టబద్ధంగా తప్పనిసరి చేశాయి. ఇది కేవలం రాజధాని నగరాల అభివృద్ధే కాకుండా గ్రామాల్లోని స్థానిక ప్రజలే స్వయంగా తమ నిధులు, విధులు మరియు ప్రణాళికలను రూపొందించుకునేలా ప్రజాస్వామ్య సాధికారత కల్పించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజనల్ కరెక్ట్ అండి. ప్రాంతీయ తత్వ ఉద్యమాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నిధులన్నీ
కేవలం రాజధాని నగరాలకో లేదా కొన్ని పెద్ద జిల్లాలకు వెళ్ళిపోవడం. దీనినే టాప్ డౌన్ క్యాపిటల్ బయాస్ అంటారు. అయితే 73, 74 సవరణల ద్వారా అధికారం నేరుగా గ్రామ సర్పంచులకు, వార్డు మెంబర్లకు బదిలీ అయింది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. స్థానిక వనరులపై స్థానికులకే హక్కులు కల్పించడం ద్వారా ప్రాంతీయ అభద్రతా భావం తగ్గుతుంది కాబట్టి రీజన్ ఆల్సో కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త పరిపాలనా నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం రాష్ట్రాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలను, నదీ జలాల అడ్డంకులను మరియు కేంద్ర రాష్ట్ర ఘర్షణలను ప్రధానమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులందరితో కలిసి చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం పనిచేసే ఆ అత్యున్నత జాతీయ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, అంతర్రాష్ట్ర కౌన్సిల్ అండి. అంతర్రాష్ట్ర కౌన్సిల్ సర్కార్య కమిషన్ సిఫార్సుల మేరకు 1990లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 263 కింద ఈ కౌన్సిల్ ఏర్పాటైందంటండి. ఏ కౌన్సిల్? అంతర్రాష్ట్ర కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. దీనికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రాంతీయ వివాదాలను కోర్టుల దాకా వెళ్లకుండా సహకార సమాఖ్య అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో చర్చల ద్వారా పరిష్కరించే సర్వోన్నత రాజ్యాంగ వేదిక ఇదే అండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక రాజకీయ విశ్లేషణల ప్రకారం ప్రాంతీయతత్వం పరిణామ క్రమంలో చోటు చేసుకునే ఏ విలక్షణ రూపం ఒక ప్రాంతీయ సమూహం భారత రాజ్యాంగ చట్టాన్ని మరియు దేశ సార్వభౌమత్వాన్ని బహిరంగంగా సవాలు చేస్తూ సాయుధ పోరాటాల ద్వారా భారత యూనియన్ నుండి పూర్తిగా విడిపోయి ఒక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరే అత్యంత తీవ్రవాద రూపంగా వర్గీకరించబడుతుంది. దేన్ని అంటే ఇదండి, ఆప్షన్ బి, వేర్పాటువాదం లేదా విచ్ఛిన్నతావాదం, సెషనిజం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశామండి పాయింట్. ఇది ప్రాంతీయతత్వ సిద్ధాంతాలలో అత్యంత విచ్ఛిన్నకరమైన పరాకాష్ఠ దశ. ఇందులో ప్రజలు దేశ పరిధిలో హక్కులు కోరరు, దేశ సరిహద్దుల నుండి పూర్తిగా విడిపోయి కొత్త అంతర్జాతీయ దేశాన్ని కోరతారు. ఉదాహరణకు 1960ల కాలంలో మిజో నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో నడిచిన మిజో వేర్పాటువాద ఉద్యమం లేదా జమ్మూ కాశ్మీర్లోని సాయుధ వేర్పాటువాదం దీని కిందకు వస్తాయంటండి. సూప్రా స్టేట్ రీజనలిజం అంటే ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రాంతీయ రూపం. ఉదాహరణకు దక్షిణ రాష్ట్రాలు నదీ జలాలు లేదా నిధుల పంపిణీపై ఉమ్మడి గొంతు వినిపించడం. ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ ఇది 2 రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వివాదం. ఉదాహరణకు మహారాష్ట్ర, కర్ణాటక మధ్య గల బెల్గాం లేదా బెలగావి సరిహద్దు వివాదం. సబ్స్టేట్ అటానమీ మ్యాట్రిక్స్ అంటే ఇది ఒక రాష్ట్రం లోపల ఉంటూనే వెనుకబడిన ప్రాంతాల కొరకు ప్రత్యేక అటానమస్ కౌన్సిల్ కోరడం. ఉదాహరణకు అస్సాంలో కార్బీ అంగ్లాంగ్ కౌన్సిల్ ఇక్కడ అస్సాంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, పరిపాలనా వికేంద్రీకరణ మరియు ప్రాంతీయ అసమానతల నిర్మూలనపై అధ్యయనం చేసిన క్రింది చారిత్రాత్మక న్యాయ నివేదికలు మరియు నిపుణుల కమిటీల మైలురాళ్లను అవి సమర్పించబడిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ నివేదిక సమర్పణ, చారిత్రాత్మక జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ నివేదిక సమర్పణ, కేసీ నియోగి చైర్మన్షిప్ కింద నియమించబడిన మొట్టమొదటి ఆర్థిక సంఘం అధికారిక నియామకం, దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ అసమానతలపై డాక్టర్ డిఎం నంజుండప్ప కమిటీ నివేదిక సమర్పణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3241. మొదటి ఆర్థిక సంఘం ఎప్పుడు ఫామ్ అయిందంటే 1951లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద కేసీ నియోగి అధ్యక్షతన 1951లో ఏర్పాటు చేయబడిన దేశంలోనే మొట్టమొదటి ఆర్థిక సంఘం ఏది అంటే 1951 అండి. ఎవరి అధ్యక్షతన? కేసీ నియోగి అధ్యక్షతన. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 280 ప్రకారం. నెక్స్ట్, సర్కారియా కమిషన్ నివేదిక అనేది 1988లో స్థాపించబడింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1983లో నియమించిన ఈ త్రిసభ్య కమిషన్ ప్రాంతీయ అసంతృప్తులను తగ్గించడానికి అంతర్రాష్ట్ర కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ 1988లో సమగ్ర నివేదిక ఇచ్చిందంటండి. ఇది సర్కారియా కమిషన్ నివేదిక. నెక్స్ట్, డాక్టర్ డిఎం నంజుండప్ప కమిటీ. ఇది 2002లో స్థాపించారు. కర్ణాటకలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య గల తీవ్ర ప్రాంతీయ అసమానతలను, వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి 2002లో చారిత్రాత్మక తీవ్ర ప్రాంతీయ అసమానతలను, వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి 2002లో చారిత్రాత్మక రిపోర్టు సమర్పించిన కమిటీ ఏది అంటే ఈ డిఎం నంజుండప్ప కమిటీ 2002లో అండి.
నెక్స్ట్ జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ 2010లో స్థాపించడం జరిగింది. కమిషన్ని వేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై యూపీఏ ప్రభుత్వం 2007లో వేసిన రెండవ ఉన్నత స్థాయి కమిషన్ తన నివేదికను 2010 ఏప్రిల్లో ప్రభుత్వానికి సమర్పించిందంటండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై యూపీఏ ప్రభుత్వం 2007లో వేసిన రెండవ అత్యున్నత స్థాయి కమిషన్ తన నివేదికను 2010 ఏప్రిల్లో ప్రభుత్వానికి సమర్పించింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రాల మధ్య గల ప్రాంతీయ ఉద్రిక్తతలను అణచివేయడానికి మరియు సహకారాన్ని పెంచడానికి ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ మండళ్ల చట్టబద్ధమైన పరిధి నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ప్రాంతీయ మండళ్లు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 కింద నేరుగా ఏర్పాటు చేయబడిన అత్యున్నత రాజ్యాంగ సంస్థలండి. ప్రాంతీయ మండళ్లు అనేవి అత్యున్నత రాజ్యాంగ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 263 కింద ఏర్పాటు చేశారండి దీన్ని, ప్రాంతీయ మండళ్ళని. నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ఈ మండళ్లు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు, రవాణా మరియు ఆర్థిక ప్రయోజనాలపై చర్చించే చట్టబద్ధమైన సలహా సంస్థలు. వీటికి కేంద్ర హోంశాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారండి. వీటికి కేంద్ర హోంశాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారండి. వేటికండి? ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ఈ మండళ్లకి అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు, రవాణా మరియు ఆర్థిక ప్రయోజనాలపై చర్చించే చట్టబద్ధమైన సలహా సంస్థలకి వీటికి కేంద్ర హోంశాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారంటండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 1 అనేది ఎందుకు రంగు చూద్దాము. ఆర్టికల్ 263 కింద ఏర్పాటయ్యేది అంతర్రాష్ట్ర కౌన్సిల్ అండి. అంతర్రాష్ట్ర కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మాత్రమే. ప్రాంతీయ మండళ్ళు అనేవి రాజ్యాంగంలో ఎక్కడ ఆర్టికల్ లేదండి. దీనికి ప్రాంతీయ మండళ్లకు ఎక్కడ ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ అనేది లేదు. సో ఇవి కేవలం చట్టం ద్వారా ఏర్పడ్డాయి. నెక్స్ట్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా దేశంలో మొదట 5 ప్రాంతీయ మండళ్లను ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1971 ప్రత్యేక చట్టం ద్వారా ఈశాన్య ప్రాంతీయ మండలి ఏర్పాటైంది. కేంద్ర హోం మంత్రి వీటికి చైర్మన్గా ఉంటూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రాంతీయ వివాదాలను సామరస్యంగా పరిష్కరిస్తారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాంతీయ ప్రయోజనాలు, నదీ జలాల లీజు వివాదాలు మరియు కేంద్ర రాష్ట్ర ఆర్థిక వికేంద్రీకరణను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన క్రింది చారిత్రాత్మక కమిషన్లను అవి నిర్వహించే ఖచ్చితమైన అధికార విధులతో జతపరచండి. కమిషన్లు, వాటి యొక్క అధికార విధులు. ఆప్షన్ ఏ అండి, 1A, 2B, 3C, 4D. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది దేనికి సంబంధించిందంటే తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీని తీర్పు చెప్పడం, దానికి సంబంధించినది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాల ప్రాంతీయ భద్రత మరియు మౌలిక వసతుల ప్రణాళికను పర్యవేక్షించడం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 అనేది భాషా ప్రాతిపదికన దేశంలోని రాష్ట్రాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడానికి చారిత్రాత్మక సిఫార్సులు చేయడం. బార్డర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కేంద్ర హోంశాఖ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దుల భద్రత మరియు మౌలిక వసతుల గ్రిడ్ను పర్యవేక్షించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్, కృష్ణా ట్రిబ్యునల్ అనేది జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పడిన ఈ రెండవ కృష్ణా ట్రిబ్యునల్ బేసిన్ పరిధిలోని 4 రాష్ట్రాల నీటి కేటాయింపులపై నిరంతరం వార్తల్లో నిలిచే ఒక అత్యంత కీలక ప్రాంతీయ వనరుల బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ 2 అండి. నెక్స్ట్, ఈశాన్య కౌన్సిల్ అనేది 1971 ప్రత్యేక చట్టం ద్వారా షిల్లాంగ్ కేంద్రంగా ఏర్పడిన ఈ మండలి ఈశాన్య రాష్ట్రాల 8 సిస్టర్ స్టేట్స్ ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని అడ్డుకునే చట్టబద్ధమైన వ్యూహాత్మక సంస్థ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది దీనినే ఫజల్ అలీ కమిషన్. సభ్యులు ఎవరెవరు ఉంటారంటే దీంట్లో కేఎం ఫణికారు, హెచ్ఎన్ కుంజురు ఈ 2 వ్యక్తులు ఉంటారంటండి ఈ కమిషన్లో, ఫజల్ అలీ కమిషన్లో. సో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏమంటారు ఇంకో విధంగా అంటే ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారంటండి. దీని నివేదిక ఆధారంగా 1956లో దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతీయ ఆర్థిక పరిశోధన నివేదిక ప్రకారం ఒకే రాష్ట్రం లోపల ఉన్న ఒక నిర్దిష్ట ఉప ప్రాంతం దశాబ్దాలుగా తీవ్ర వివక్ష
తీవ్ర వివక్షకు గురై తలెత్తే అంతర్గత ప్రాంతీయ అసమానతలు ఆందోళనలను వివరిస్తుంది. దక్షిణ భారతదేశ చరిత్రలో నడిచిన క్రింది ఏ చారిత్రాత్మక పోరాటం ఈ అంతర్గత ప్రాంతీయ వివక్షకు అత్యంత ఖచ్చితమైన అప్లికేషన్ ఉదాహరణగా నిలుస్తోంది అంటే ఆప్షన్ బి అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనల ఉల్లంఘన మరియు నిధుల దోపిడీ ప్రాతిపదికన నడిచిన చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమం. ఈ ఇంట్రా స్టేట్ రీజనలిజం అనేది రాష్ట్ర అంతర్గత ప్రాంతీయతత్వం. ఇది ఒకే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే ఘర్షణ. ఉమ్మడి ఏపీలో కోస్తా రాయలసీమ ప్రాంతాల వారితో పోలిస్తే తాము ఉద్యోగాలలో నీటి కేటాయింపులలో అన్యాయానికి గురవుతున్నామని తెలంగాణ ప్రజలు భావించారు. నిజాం కాలం నాటి ముల్కీ నిబంధనలను స్థానికులకే ఉద్యోగాలు ఉల్లంఘించడం వల్ల ప్రాంతీయ అస్తిత్వ పోరాటం రగిలింది. ఇది సామాజిక శాస్త్రంలో ఒక క్లాసిక్ ఇంట్రా స్టేట్ రీజనలిజం కేస్ స్టడీగా రూపాంతరం చెందిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో సమగ్ర అభివృద్ధిని సాధించి ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి నీతి ఆయోగ్ రన్ చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది అడిగారండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు, దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో సమగ్ర అభివృద్ధిని సాధించి ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి నీతి ఆయోగ్ రన్ చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం. స్టార్టింగ్లో డిస్కస్ చేసామండి ఇదే క్వశ్చన్, కానీ అక్కడ ఒక పాయింట్ మాత్రమే డిస్కస్ చేసాము. ఇక్కడ 3 పాయింట్స్ కవర్ చేస్తున్నామండి ఈ క్వశ్చన్ సంబంధించి. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఏడిపి సంబంధించి ఇక్కడ తప్పుగా ఉన్నది గుర్తించమన్నారు. సో అది ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 3 ఆప్షన్స్ కరెక్ట్. సో త్రీ ఆప్షన్స్ని చూద్దామండి, కరెక్ట్ 3 ఆప్షన్స్ని. ఈ కార్యక్రమం అనేది 5 ప్రధాన రంగాలపై దృష్టి పెడుతుంది. ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, నీటి వనరుల, ఆర్థిక సమూహాల విలీనం, నైపుణ్యాభివృద్ధి మరియు ప్రాథమిక మౌలిక వసతులు. నెక్స్ట్, ఈ జిల్లాల మధ్య పోటీతత్వాన్ని పెంచడానికి క్షేత్రస్థాయి ప్రగతి ఆధారంగా నీతి ఆయోగ్ ప్రతి నెల డెల్టా ర్యాంకులను అధికారికంగా విడుదల చేస్తుంది. ఈ పాయింట్ కూడా ఆల్రెడీ కవర్ చేసామండి. నెక్స్ట్, ఈ వ్యూహం 3 ప్రధాన స్తంభాలపై నడుస్తుంది. కేంద్ర రాష్ట్ర పథకాల కలయిక కన్వర్జెన్స్, అధికారుల మధ్య సమన్వయం కొలాబరేషన్ మరియు జిల్లాల మధ్య పోటీ కాంపిటీషన్. సి అనేది ఎందుకు రాంగు అంటే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం అనేది 2018లో ప్రారంభించబడిన దేశీయ ఫ్లాగ్షిప్ వృద్ధి నమూనా. దీనికి అంతర్జాతీయ హెడ్జ్ ఫండ్స్తో లేదా సైబర్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధాలు లేవంటండి. నీతి ఆయోగ్ అధికారిక నివేదికల ప్రామాణిక పారామితులు. ఇందులో మొత్తం 49 కీలక పనితీరు సూచీలు ఉంటాయి. కేంద్రం నుండి ఒక ప్రభాకర్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్తో కలిసి ఈ ప్రగతిని పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల మధ్య తలెత్తే తీవ్ర ప్రాంతీయ వివాదాలను మరియు సరిహద్దు ఘర్షణలను చర్చల ద్వారా పరిష్కరించడానికి భారత రాజ్యాంగంలోని ఏ నిర్దిష్ట ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి చేత అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయబడుతుంది అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 263 అండి. ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర కౌన్సిల్. ఇది సర్కార్య కమిషన్ సిఫార్సుల మేరకు 1990లో అఫీషియల్గా ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లకుండా ప్రధానమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులంతా ఒకే వేదికపై కూర్చుని ప్రాంతీయ వివాదాలను పరిష్కరించుకోవడం. ఆర్టికల్ 352 అనేది యుద్ధం లేదా బాహ్య ఆక్రమణల సమయంలో విధించే జాతీయ అత్యవసర పరిస్థితి అండి. ఆర్టికల్ 360 అనేది దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 243 అనేది ఇది పంచాయతీరాజ్ వ్యవస్థల నిర్మాణము మరియు అధికారాలను తెలిపే నిబంధన. సో ఆర్టికల్ 263 ఏం చెప్తుంది, అంతర్రాష్ట్ర కౌన్సిల్ సర్కార్య కమిషన్ సిఫార్సుల మేరకు 1990లో అఫీషియల్గా ఏర్పాటైందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లకుండా ప్రధానమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులంతా ఒక వేదికపై కూర్చొని ప్రాంతీయ వివాదాలను పరిష్కరించుకోవడం. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రాల మధ్య గల భౌగోళిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి మరియు వెనుకబడిన రాష్ట్రాల గుర్తింపు కొరకు పారామితులను ఖరారు చేయడానికి 1969లో జాతీయ అభివృద్ధి మండలి ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ ప్రతిష్టాత్మక చారిత్రాత్మక కమిటీ ఏది? దీని సిఫార్సుల ఆధారంగానే గాడ్గిల్ ముఖర్జీ సూత్రం రూపొందించబడింది. దేని ఆధారంగా అండి,
ఆప్షన్ ఏ అండి బీడి పాండే కమిటీ. బీడి పాండే కమిటీ. ఈ బీడి పాండే కమిటీ భారతదేశంలో ప్రాంతీయ ప్రణాళిక చరిత్రలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ. ఈ కమిటీయే దేశంలో వెనుకబడిన రాష్ట్రాలను, జిల్లాలను గుర్తించడానికి తలసరి ఆదాయం, పారిశ్రామిక కార్మికుల సంఖ్య, రహదారుల పొడవు వంటి సూచీలను ఇచ్చింది. దీని ఆధారంగానే ప్రణాళికా సంఘం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయ నిధులు కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 మరియు 371 నిబంధనల చేరిక అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రాంతీయ అసంతృప్తులను మరియు అల్లర్లను అణచివేయడానికి తెచ్చిన ఒక అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ రక్షణ కవచం. ఎందుకంటే ఈ రాజ్యాంగ ఉప నిబంధనలు చారిత్రాత్మక 6 సూత్రాల పథకాన్ని చట్టబద్ధం చేశాయి. దీని ద్వారా స్థానిక ఉద్యోగాలు మరియు విద్యా సీట్లలో ఇతర ప్రాంతాల వారు అక్రమంగా ఆక్రమించకుండా రక్షణలు కల్పిస్తూ స్థానిక క్యాడర్లను సృష్టించి పరిపాలనా సమతుల్యతను కాపాడాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఇది ఉమ్మడి ఏపీ అభ్యర్థులకు ఇంపార్టెంట్, పొలిటికల్గా సోషియాలజీ పరంగా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరియు 1972 జై ఆంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం అట్టడుగుకి పోయినప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక పరిష్కారంగా 6 సూత్రాల పథకాన్ని 1973లో తెచ్చిందంటండి. 6 సూత్రాల పథకాన్ని ఎప్పుడు తెచ్చారు? 1973లో. ఎవరు తెచ్చారు? ఇందిరాగాంధీ ప్రభుత్వం. దీనిని చట్టబద్ధం చేయడానికి పార్లమెంటు 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1973 ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 మరియు 371 చేర్చింది. దీని కిందనే ఏపీలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మరియు జోనల్ సిస్టమ్ అమల్లోకి వచ్చి ఉద్యోగాలలో ప్రాంతీయ వివక్షలు తగ్గాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త పరిపాలన నివేదికల 2025-26 లీగల్ డేటాల ప్రకారం ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాల అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం భౌగోళిక వెనుకబాటుతనాన్ని అరికట్టి అక్కడ మౌలిక వసతులు, రహదారులు మరియు ప్రత్యేక ప్రాంతీయ నిధులను పంపిణీ చేసే ప్రత్యేక కేంద్ర హోంమంత్రి నేతృత్వంలోని సర్వోన్నత చట్టబద్ధమైన మండలి ఏది అంటే ఆప్షన్ ఏ అండి ఈశాన్య కౌన్సిల్ అండి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, ఎన్ఈసి, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 ద్వారా ఏర్పాటైన అత్యున్నత చట్టబద్ధమైన ప్రాంతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉందంట. కేంద్ర హోంమంత్రి దీనికి చైర్మన్గా ఉంటారంట అండి. దేనికి? నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి చైర్మన్గా కేంద్ర హోంమంత్రి చైర్మన్గా ఉంటారు. ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదము, తెగల ఘర్షణలను అరికట్టి ఆర్థిక ప్రగతిని సాధించడంలో ఈ మండలి అత్యంత పవర్ఫుల్ పాత్ర పోషిస్తుందంటండి. ఏ మండలి? నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ అస్తిత్వ ఘర్షణల సామాజిక విశ్లేషణల ప్రకారం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందిన ప్రజలు తమ సంకుచిత ప్రాంతీయ సరిహద్దులు మరియు స్థానిక భాషా లిపి పట్ల అత్యంత తీవ్రమైన రాజీ పడని దురభిమానాన్ని ప్రదర్శిస్తూ జాతీయ సమైక్యతను తిరస్కరిస్తూ పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే సివిల్ అధికారాలను పరాయి శత్రువులుగా చూసే ఆ సంకుచిత మానసిక స్థితిని ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి ప్రాంతీయ దురభిమానం లేదా అతి ప్రాంతీయ తత్వం. ఈ ప్రాంతీయ దురభిమానం అనేది ఇది ప్రాంతీయ తత్వంలోని ఒక విపరీతమైన నైరాశ్య మానసిక రూపం. తన ప్రాంతాన్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ మా ప్రాంతం మాత్రమే గొప్పది, పొరుగు రాష్ట్రం వాడు మా శత్రువు అనే సంకుచిత భావనతో ఇతర రాష్ట్రాల వాహనాలను ధ్వంసం చేయడం, వలస కార్మికులపై భౌతిక దాడులకు పాల్పడటం దీని కిందకే వస్తుందంట. ఇది దేశ సమగ్రతకు అతి పెద్ద ముప్పు అండి. నేషనల్ ఇంటెగ్రిటీకి ఒక డేంజర్ లాంటిది ఇది. నెక్స్ట్, సిమెట్రిక్ ప్లూరలిజం. దేశంలోని అన్ని విభిన్న ప్రాంతాలు ఎటువంటి ఆధిపత్యం లేకుండా పరస్పర గౌరవంతో సమానంగా జీవించే ఆదర్శవంతమైన సమాజ స్థితి. యూనివర్సల్ అసిమిలేషన్ అంటే ఒక చిన్న ప్రాంతీయ గ్రూపు తన ప్రత్యేకతను కోల్పోయి మెజారిటీ సమాజంలో సంపూర్ణంగా కలిసిపోయే సాంస్కృతిక ప్రక్రియ. ఆటోమేటెడ్ టెక్నో రీసోర్స్ గ్రిడ్ అంటే ఇది పారిశ్రామిక వనరుల పంపిణీకి సంబంధించిన ఒక కల్పిత సాంకేతిక పదం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో ప్రాంతీయ సరిహద్దుల సవరణలు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మరియు వాటి చట్టబద్ధమైన పరిణామ క్రమానికి సంబంధించి క్రింది చారిత్రాత్మక మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి.
ఎస్కే దార్ చైర్మన్షిప్ కింద మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ నియామకం చారిత్రాత్మక జేవిపి జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామన్ కమిటీ నివేదిక సమర్పణ జేవిపి కమిటీ నివేదిక సమర్పణ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు రూపొందించబడిన చట్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు భారత యూనియన్ పరిధిలో సిక్కిం పూర్తి స్థాయి రాష్ట్ర అధికారికంగా విలీనం కావడం. ఆప్షన్ ఏ అండి. 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్ అండి. ఎస్కే దార్ కమిషన్ అనేది 1948 జూన్న ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ద్వారా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన సాధ్యమా కాదా అని తేల్చడానికి వేసిన మొదటి అధికారిక కమిషన్ ఏది అంటే ఎస్కే దార్ కమిషన్ అండి. ఇది పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పింది. జేవిపి కమిటీ ఇది 1949 ఏప్రిల్లో స్థాపించారు. దార్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్లో అసంతృప్తి రావడంతో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్యలతో వేసిన ఈ కమిటీ కూడా దేశ భద్రత దృష్ట్యా ప్రస్తుతానికి భాషా రాష్ట్రాల విభజనను వాయిదా వేయమందంటండి. నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 నవంబర్ ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా పార్లమెంటు చట్టం చేసి దేశంలో ఒకేసారి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను సృష్టించిందంటండి. దేని ప్రకారం ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా పార్లమెంటు చట్టం చేసి దేశంలో ఒకేసారి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను సృష్టించిందంటండి. నెక్స్ట్, సిక్కిం విలీనం 1975లో సిక్కిం రాష్ట్రాన్ని విలీనం చేశారు. 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1975 ద్వారా సిక్కింను చోగ్యాల్ వంశ పాలన నుండి విముక్తం చేసి భారతదేశంలో పూర్తి స్థాయి 22వ రాష్ట్రంగా చేర్చారంటండి. 22వ రాష్ట్రంగా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని కొన్ని నిర్దిష్ట వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక సామాజిక అవసరాలను తీర్చి ప్రాంతీయ అసమానతలను అరికట్టడానికి కల్పించిన ప్రత్యేక నిబంధనల చట్టబద్ధమైన క్లాజులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 371 నిబంధనల ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు మరియు గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసే అధికారిక పవర్ను భారత రాష్ట్రపతికి కల్పించారు. ఆర్టికల్ 371Hలోని చట్టపరమైన నిబంధనల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం అటవీ భూములన్నీ అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో కరెన్సీల నియంత్రణలో నడవాలని స్పష్టంగా శాసిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఈ స్టేట్మెంట్ 1 అనేది ప్రాంతీయ అసమానతల అధ్యయనంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్టికల్. ఒకే రాష్ట్రం లోపల వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్ యొక్క నిధులు సమానంగా పంచడం కొరకు ఈ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతి ద్వారా గవర్నర్లకు బదిలీ చేయబడుతుందంటండి. దీనివల్ల నిధులు దుర్వినియోగమాగి ప్రాంతీయ అసంతృప్తులు తగ్గుతాయి. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఆర్టికల్ 371H అనేది అరుణాచల్ ప్రదేశ్కు ప్రత్యేక రక్షణలు ఇస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే ప్రత్యేక బాధ్యత గవర్నర్ చేతుల్లో ఉంటుంది తప్ప విదేశీ క్రిప్టోలతో ఎలాంటి లీగల్ లింకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని విభిన్న ఈశాన్య మరియు కొండ ప్రాంత రాష్ట్రాల సరిహద్దు భద్రతను, గిరిజన సాంప్రదాయ భూములను మరియు ప్రాంతీయ అస్తిత్వాలను రక్షించడానికి రాజ్యాంగంలోని చేర్చిన క్రింది ప్రత్యేక సబ్ ఆర్టికల్స్ను అవి రక్షణ కల్పించే ఖచ్చితమైన రాష్ట్రాలతో జతపరచండి. సబ్ ఆర్టికల్స్ వాటి యొక్క రాష్ట్రాలు. ఆప్షన్ ఏ అండి. 1A, 2B, 3C, 4D. ఆర్టికల్ 371A అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే నాగాలాండ్ యొక్క సాంప్రదాయ చట్టాలు, భూములను రక్షించే ప్రత్యేక నిబంధనలు. ఆర్టికల్ 371C అనేది దేని గురించి తెలుపుతుంది అంటే మణిపూర్ శాసనసభలో కొండ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఆర్టికల్ 371F అనేది సిక్కిం రాష్ట్ర విశిష్ట సంస్కృతిని, శాంతిని కాపాడే ప్రత్యేక రక్షణ నిబంధనలు. ఆర్టికల్ 371G అనేది మిజోరం గిరిజనుల మతపరమైన ఆచారాలు మరియు భూ యాజమాన్య రక్షణలు. 13వ రాజ్యాంగ సవరణ ద్వారా నాగాలాండ్కు కల్పించిన అత్యంత పవర్ఫుల్ ఆర్టికల్. దీని ప్రకారం ఏదంటే ఆర్టికల్ 371A. దీని ప్రకారం పార్లమెంటు చేసే ఏ చట్టమైనా నాగా గిరిజన ఆచారాలకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టము నాగాలాండ్ అసెంబ్లీ అనుమతి లేనిదే అక్కడ వర్తించదు. ఆర్టికల్ 371C అనేది మణిపూర్లోని కొండ ప్రాంతాల గిరిజనుల ప్రయోజనాలు కాపాడటానికి గిరిజన
ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీ వేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇస్తుంది. ఆర్టికల్ 371F అనేది 1975లో సిక్కిం విలీనం సమయంలో అక్కడి పాత లీగల్ రికార్డులను నిబంధనలను కాపాడటానికి తెచ్చిన ప్రత్యేక ఆర్టికల్. ఆర్టికల్ 371G అనేది 53వ సవరణ ద్వారా మిజో గిరిజనుల భూ సంరక్షణ కొరకు చేర్చిన నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాల విశ్లేషణల ప్రకారం మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల మధ్య గల ఒక నిర్దిష్ట మరాఠీ మాట్లాడే జనాభా కలిగిన పారిశ్రామిక నగర హబ్పై రెండు రాష్ట్రాలు చారిత్రాత్మక లీగల్ హక్కులను క్లెయిమ్ చేస్తూ దశాబ్దాలుగా తీవ్ర ఘర్షణ పడుతున్న ఆ ఐకానిక్ సరిహద్దు ప్రాంతీయ వివాదాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, బెల్గావి సరిహద్దు వివాదం. బెల్గాం వివాదం లేదా బెల్గావి సరిహద్దు వివాదం అని అంటారు. ఇది భారతదేశంలో అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వానికి అత్యంత విలక్షణమైన ఉదాహరణ. 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు మరాఠీలు ఎక్కువగా ఉన్న బెల్గాం, ప్రస్తుతం బెల్గావి ప్రాంతాన్ని మైసూర్, కర్ణాటకలో చేర్చారు. దీనిని మహారాష్ట్ర తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మహాజన్ కమిషన్ 1966ను వేసినప్పటికీ ఈ వివాదము నేటికి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో ప్రాంతీయ వేర్పాటువాద ధోరణులను అణచివేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి 1983లో ఏర్పాటు చేసిన చారిత్రాత్మక జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ అడిగారు. ఆప్షన్ సి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఆ కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఏమడిగారు, భారతదేశంలో ప్రాంతీయ వేర్పాటువాద ధోరణులను అణచివేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి 1983లో ఏర్పాటు చేసిన చారిత్రాత్మక జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ కు సంబంధించి అడిగారండి. ఈ జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ సంబంధించి ఈ ప్రాంతీయ వివాదాలను సామరస్యంగా చర్చించడానికి ఆర్టికల్ 263 కింద ఒక శాశ్వత అంతర్రాష్ట్ర కౌన్సిల్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సర్కారియా కమిషన్ గట్టిగా సిఫార్సు చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కమిషన్ ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనను కొనసాగించడానికే మొగ్గు చూపింది, కానీ దానిని అత్యంత అరుదైన చివరి ఆప్షన్గా మాత్రమే వాడాలని హెచ్చరించిందంటండి. అలాగే బలమైన కేంద్రం ఉండాలంటే బలమైన రాష్ట్రాలు ఉండడం తప్పనిసరి అని స్పష్టం చేస్తూ రాష్ట్రాల ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే కేంద్ర ఆధిపత్య ధోరణిని ఈ కమిటీ నిరసించిందంటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే సర్కారియా కమిషన్ నివేదిక భారత సమాఖ్య చరిత్రలో బైబిల్ లాంటిది. దీనికి లండన్ క్రిప్టో కరెన్సీలతో కానీ విదేశీ సైబర్ సర్వర్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధాలు లేవు. నెక్స్ట్, ఈ కమిషన్ యొక్క 100% ప్రామాణిక సిఫార్సుల వాస్తవాలు. ఈ కమిటీయే గవర్నర్ల నియామకంపై కూడా నిష్పాక్షికమైన గైడ్ లైన్స్ ని ఇస్తుందంటండి. దీని సిఫార్సుల మేరకే 1990లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు అనేది జరిగిందటండి. ఏ సిఫార్సుల మేరకు? సర్కారియా కమిషన్ యొక్క సిఫార్సుల మేరకే 1990లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల మధ్య గల తీవ్ర భౌగోళిక ఆర్థిక అసమానతలను అంచనా వేయడానికి మరియు వారు సాధిస్తున్న వృద్ధిని పారదర్శకంగా కొలవడం కోసం నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ప్రచురిస్తున్న ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రగతి సూచి ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఎస్డిజి ఇండియా ఇండెక్స్, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అండి. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను భారతదేశంలోని ఏ రాష్ట్రం ఎంతవరకు సాధించిందో కొలవడానికి నీతి ఆయోగ్ ఈ ఇండెక్స్ ను విడుదల చేస్తుందంట. ఇందులో రాష్ట్రాలను యాస్పిరెంట్, పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్ మరియు అచీవర్ అనే 4 శ్రేణులుగా వర్గీకరిస్తారంటండి. ఇది రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన వాటి పోటీని పెంచి ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ ఉద్యమాల పునాదులను విశ్లేషించే చారిత్రాత్మక ముల్కీ నిబంధనలు వెలుపలి ప్రాంతాల నుండి వచ్చే వలసదారుల ఉద్యోగ ఆక్రమణలను అడ్డుకుంటూ కేవలం స్థానిక నివాసితులకే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని 1919లోనే అధికారిక ఫర్మానా ద్వారా చట్టబద్ధం చేసిన ఆ ప్రసిద్ధ స్వదేశీ సంస్థానం ఏది అంటే
ఆప్షన్ బి అండి, హైదరాబాద్ ఆసఫ్ జాహీ నిజాం సంస్థానం. హైదరాబాద్ ఆసఫ్ జాహీ నిజాం సంస్థానం. హైదరాబాద్ నిజాం ముల్కీ రూల్స్ 1919 అండి. ఈ హైదరాబాద్ నిజాం సంస్థానం ఇది ఏపీ తెలంగాణ అభ్యర్థుల రిలేటెడ్ అండి బిట్టు. 1919లో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను ఒక రాయల్ ఫర్మానా జారీ చేస్తూ హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఒక వ్యక్తి కనీసం 15 సంవత్సరాలు ఇక్కడే నివసించి ఉండాలని ముల్కీ నిబంధనను తెచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి చదువుకున్న వారు వచ్చి ఇక్కడి స్థానిక హైదరాబాద్ నిరుద్యోగుల ఉద్యోగాలను లాక్కోకుండా రక్షణ కల్పించడం. ఈ ముల్కీ నిబంధనల ఉల్లంఘనల వల్లే తర్వాతి కాలంలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది రగిలిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 నిబంధనల ప్రకారం దేశంలోని ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులను మార్చడానికి లేదా ఒక రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడదీయడానికి దేశ పార్లమెంటుకు సంపూర్ణ ఏకపక్ష చట్టబద్ధమైన సర్వాధికారాలు లభిస్తాయి. ఎందుకంటే ఆర్టికల్ 3 కింద కొత్త రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. మరియు ఈ బిల్లుపై సదరు నష్టపోయే రాష్ట్ర శాసనసభ వ్యక్తం చేసే అభిప్రాయాలు లేదా తీర్మానాలు రాష్ట్రపతిపై చట్టబద్ధంగా 100% బైండింగ్ అవుతాయి, అంటే తప్పనిసరిగా పాటించాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది ఫాల్స్ అండి. ఎందుకు రాంగో చూద్దామండి. ఇది రాజ్యాంగంలోని అత్యంత విలక్షణమైన రూలు. ఆర్టికల్ 3 పార్లమెంటుకు భారతదేశ మ్యాప్ను మార్చే పూర్తి అధికారాన్ని ఇస్తుంది. ఏది ఆర్టికల్ 3 అనేది పార్లమెంటుకు భారతదేశం యొక్క మ్యాప్ను మార్చే పూర్తి అధికారాన్ని ఆర్టికల్ 3 అనేది ఇస్తుందటండి. దేనికి? పార్లమెంట్కి. కానీ ఈ రీజన్లో ఏం చెప్పారు? నష్టపోయే రాష్ట్ర అసెంబ్లీ పంపే అభిప్రాయాలు లేదా తీర్మానాలు రాష్ట్రపతిపై కానీ లేదా దేశ పార్లమెంటుపై కానీ ఎలాంటి బైండింగ్ కావండి, అంటే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదండి. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటు దానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయవచ్చు. ఉదాహరణకు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించినప్పటికీ పార్లమెంటు విభజన చట్టాన్ని పాస్ చేసి తెలంగాణను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలోని వెనుకబడిన లేదా విభజన సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను మరియు నిధుల విడుదలను ప్రాంతీయ స్థాయిలో చర్చించి అందించే ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడిన సర్వోన్నత పరిపాలనా నిర్ణయాత్మక మండలి ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనేది ఇది దేశంలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కేబినెట్ కమిటీ. దీనికి ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక హోదా ప్యాకేజీలు ఇవ్వాలన్నా లేదా జాతీయ ప్రాజెక్టులకు అంటే బడ్జెట్ ఆమోదాలు తెలపాలన్నా ఈ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి 100% తప్పనిసరిగా అవసరం అండి. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు నిధులు. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక సామాజిక విశ్లేషణల ప్రకారం 2 పొరుగు రాష్ట్రాల సరిహద్దు రేఖల మధ్య నివసించే ప్రజలు 2 రాష్ట్రాల పరిపాలనా యంత్రాంగాలు ఏకకాలంలో తమ విభిన్న భాషా గుర్తింపు నిబంధనలను బలవంతంగా అమలు చేయడం వల్ల 2 ప్రాంతాలకు చెందకుండా తీవ్ర సామాజిక సాంస్కృతిక బహిష్కరణకు గురయ్యే ఆ క్లిష్టమైన సరిహద్దు ప్రాంతీయ రుగ్మతను ఏమంటారు అంటే ఆప్షన్ ఏ అండి, సరిహద్దు గెటోయిజేషన్ లేదా సరిహద్దు ప్రాంతాల వెనుకబాటుతనం. సరిహద్దు గెటోయిజేషన్ లేదా సరిహద్దు ప్రాంతాల వెనుకబాటుతనం అంటే బార్డర్ ల్యాండ్ మార్జినలైజేషన్ అండి. ఈ బార్డర్ ల్యాండ్ మార్జినలైజేషన్ అనేది సరిహద్దు ప్రాంతాలలో అంటే ఉదాహరణకు ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలోని కోటియా గ్రామాలు లేదా మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దుల పల్లెలు నివసించే ప్రజలు ఈ రకమైన తీవ్ర మానసిక ప్రాంతీయ ఒత్తిడిని ఎదుర్కొంటారు. 2 రాష్ట్రాలు ఆ భూభాగాలు తమవే అని క్లెయిమ్ చేస్తూ వేర్వేరు గుర్తింపు కార్డులు పన్నులు బలవంతం చేయడం వల్ల స్థానిక ప్రజల ప్రాథమిక హక్కులు అణచివేయబడి వారు అటు ఇటు కాకుండా పోయే స్థితిని బార్డర్ ల్యాండ్ మార్జినలైజేషన్ అని అంటారంటండి. నెక్స్ట్, యూనివర్సల్ ఓషియానిక్ కార్టోగ్రఫీ అంటే ఇది అంతర్జాతీయ సముద్ర పటాల గుర్తింపుకు సంబంధించిన భౌగోళిక సాంకేతిక పదం అండి. ఇది అంతర్రాష్ట్ర సరిహద్దులతో ఎటువంటి లింక్ అనేది లేదు. మ్యాట్రిలోకల్ కిన్షిప్ డీసెంట్రలైజేషన్ ఇది మానవ శాస్త్ర పదము. మాతృస్వామ్యతలలో వివాహానంతరం వరుడు వధువు ఇంటికి వెళ్లే సాంప్రదాయాన్ని వివరిస్తుందటండి.
నెక్స్ట్ సిమెట్రిక్ ఇంటర్ స్టేట్ కరెన్సీ ఫ్యూజన్ అనేది ఇది ఆర్థిక రంగ పరిభాష, రెండు విభిన్న దేశాలు ఒక కరెన్సీని వాడుకోవడాన్ని సూచించే కల్పిత ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాంతీయ ప్రణాళికలు ఈశాన్య కొండ ప్రాంతాల సరిహద్దుల సవరణ మరియు వెనుకబడిన ఉప ప్రాంతాల సంరక్షణ కొరకు తెచ్చిన క్రింది చారిత్రాత్మక చట్టబద్ధమైన మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. కొండ ప్రాంతాల గిరిజన సరిహద్దులను మారుస్తూ తెచ్చిన ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు, గిరిజన స్వయం పాలనను క్రమబద్ధీకరించడానికి తెచ్చిన చారిత్రాత్మక టెరిటోరియల్ కౌన్సిల్ చట్టం, వెనుకబడిన కళ్యాణ కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 371J చేరిక, లడక్ మరియు డార్జిలింగ్ వంటి సున్నిత ప్రాంతాల కొరకు చారిత్రాత్మక హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధికారిక ఏర్పాటు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2143. టెరిటోరియల్ కౌన్సిల్ చట్టం 1956 అనేది స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో ఈశాన్య కొండ ప్రాంత గిరిజన తెగల స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి పార్లమెంటు తెచ్చిన చట్టబద్ధమైన పునాది ఏది అంటే టెరిటోరియల్ కౌన్సిల్ చట్టం 1956 అండి. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 అనేది ఈ చట్టం ద్వారానే 1972లో మేఘాలయ, మణిపూరు, త్రిపుర రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఏర్పడి ఈశాన్య భారత మ్యాప్ పూర్తిగా మారిందంటండి. దీని ప్రకారం ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ద్వారా. నెక్స్ట్, హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏర్పాటు ఇది 1985 లేదా 95 సంబంధించింది. డార్జిలింగ్ గూర్జా హిల్ కౌన్సిల్ అనేది 1988లో ఏర్పడింది మరియు లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది 1955ల మధ్య ఏర్పాటు ద్వారా స్థానిక ప్రాంతీయ డిమాండ్లను చెల్లబరిచారంటండి. ఆర్టికల్ 371J చేరిక అనేది దేని తెలియజేస్తుందంటే ఇది 2012లో 98వ రాజ్యాంగ సవరణ చట్టం 2012 ద్వారా వెనుకబడిన హైదరాబాద్ కర్ణాటక, ప్రస్తుత కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి విద్యా ఉద్యోగాలలో ప్రత్యేక కోటాలు ఇవ్వడానికి ఈ ఆర్టికల్ను చేర్చారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశంలో గిరిజన తెగల తీవ్ర ప్రాంతీయ అసంతృప్తులను, వేర్పాటువాద ధోరణులను అణచివేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన 6వ షెడ్యూల్ నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆర్టికల్ 244(2) కింద పనిచేసే 6వ షెడ్యూల్ అనేది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలలో సొంతంగా చట్టాలు చేసుకునే, పరిపాలించే మరియు కోర్టులు నడుపుకునే సర్వాధికారాలు గల స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లకు అందే బడ్జెట్ నిధులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల మైనింగ్ లాభాల ద్వారా మాత్రమే నియంత్రించబడతాయి. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి, అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రంగో చూద్దామండి. ఈశాన్య ప్రాంతీయ తత్వాన్ని అదుపు చేయడానికి రాజ్యాంగ శిల్పులు సృష్టించిన అద్భుతమైన రక్షణ కవచం 6వ షెడ్యూలు. దీని కింద గిరిజనులకు తమ భూమి, అడవులు మరియు వివాహ సాంప్రదాయం చట్టాలను సొంతంగా తయారు చేసుకునే రాజ్యం లోపల రాజ్యం లాంటి స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. నెక్స్ట్, ఈ కౌన్సిల్లకు అయ్యే నిధులన్నీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275లోని 1 కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కన్సాలిడేటెడ్ ఫండ్ గ్రాంట్ల ద్వారా మరియు స్థానిక పన్నుల ద్వారా లభిస్తాయి తప్ప విదేశీ క్రిప్టోలతో దీనికి ఎలాంటి లింకు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాంతీయ ఆధిపత్యం కొరకు మరియు భూభాగాల క్లెయిమ్స్ కొరకు దశాబ్దాలుగా నడుస్తున్న క్రింది ప్రముఖ సరిహద్దు వివాదాలను ఏ రాష్ట్రాల జతల మధ్య ఆయా ఘర్షణలు సాగుతున్నాయో ఆ ఖచ్చితమైన సరిహద్దులతో జతపరచండి. సరిహద్దులు వాటి యొక్క రాష్ట్రాలండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1A 2B 3C 4D. కాసరగోడ వివాదం అనేది దేనికి సంబంధించింది అంటే కేరళ మరియు కర్ణాటకల మధ్య నడుస్తున్న చారిత్రాత్మక భాషా సరిహద్దు వివాదం అండి. కోటియా గ్రామాల వివాదం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య కోర్టులో నడుస్తున్న 21 సరిహద్దు గ్రామాల వివాదం. నెక్స్ట్, బెలగావి వివాదం అనేది మరాఠీ, కన్నడ భాషా అస్తిత్వాల ప్రాతిపదికన మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య నడిచే ఘర్షణ. నెక్స్ట్, లహావుల్ స్పితి మార్జిన్స్ బార్డర్ గ్రిడ్ అనేది హిమాచల్ ప్రదేశ్ మరియు లడక్ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కొండ సరిహద్దుల వివాదం. కాసరగోడ్ వివాదం అనేది 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు కన్నడిగలు ఎక్కువగా ఉన్న కాసరగోడ్ ప్రాంతాన్ని కేరళలో చేర్చారు. దీనిపై మహాజన్ కమిషన్ దీనిని కర్ణాటకకు ఇవ్వాలని సిఫార్సు చేసినప్పటికీ కేరళ దీనిని తిరస్కరించడంతో ఈ ప్రాంతీయ వివాదం నేటికి నడుస్తోంది.
కోటియా గ్రామాల వివాదం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా మరియు ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ కోటియా గ్రామాల్లో రెండు రాష్ట్రాలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తూ తమ పథకాలు అందిస్తూ లీగల్గా ఘర్షణ పడుతున్నాయి. బెల్గాం వివాదం అనేది మరాఠీ భాషా ప్రాతిపదికన మహారాష్ట్ర క్లెయిమ్ చేస్తున్న కర్ణాటక పరిధిలోని అత్యంత వివాదాస్పద పారిశ్రామిక నగర సరిహద్దు ఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం తీవ్ర రూపం దాల్చి ఎగువ రాష్ట్రానికి దిగువ రాష్ట్రానికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 1956 నదీ జలాల చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా అత్యున్నత న్యాయస్థానంలో ఒకదానిపై ఒకటి లీగల్గా దావా వేయడానికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టుకు ప్రారంభ విచారణాధికారాన్ని కల్పిస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 131 అండి. ఆర్టికల్ 131 ఇది రాజ్యాంగంలోని అత్యంత పవర్ఫుల్ ఫెడరల్ ఆర్టికల్. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య లేదా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య చట్టపరమైన వివాదాలు తలెత్తినప్పుడు సాధారణ కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే సర్వాధికారాన్ని ఆర్టికల్ 131 కల్పిస్తుందంట. నదీ జలాల చట్టం వేరుగా ఉన్నప్పటికీ రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్రాలు ఈ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టుకు వెళ్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి మరియు ప్రణాళికలను క్రమబద్ధీకరించడానికి తెచ్చిన ఈశాన్య కౌన్సిల్ చట్టం 2002 యొక్క అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. 2002 సవరణ చట్టం ద్వారా సిక్కింను అధికారికంగా ఈశాన్య కౌన్సిల్లో 8వ సభ్య రాష్ట్రంగా చేర్చారు. నెక్స్ట్, ఈ సవరణ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ కౌన్సిల్కు చైర్మన్గా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ చట్టం ప్రకారం ఇది రాంగ్ అండి. ఇక్కడ ఏంది తప్పుగా అడిగారు కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగు. నెక్స్ట్, ఈ సవరించిన చట్టం ప్రకారం ఈశాన్య కౌన్సిల్ ఒక ప్రాంతీయ ప్రణాళికా సంస్థగా మారి సభ్య రాష్ట్రాల మధ్య రవాణా రోడ్లు మరియు అంతర్గత భద్రతా వ్యూహాలను పర్యవేక్షిస్తుంది. ఏదండి, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి మరియు ప్రణాళికలను క్రమబద్ధీకరించడానికి ఈశాన్య కౌన్సిల్ చట్టం 2002 యొక్క అంతర్గత నిబంధనలకు సంబంధించి అడిగారండి. ఆప్షన్ సి అనేది రాంగు, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. 2002 సవరణ చట్టం ద్వారా సిక్కింను అధికారికంగా ఈశాన్య కౌన్సిల్లో 8వ సభ్య రాష్ట్రంగా చేర్చారంట, కరెక్టే. ఈ సవరణ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ కౌన్సిల్కు చైర్మన్గా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరించడాన్ని తప్పనిసరి చేశారంట, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈ సవరించిన చట్టం ప్రకారం ఈశాన్య కౌన్సిల్ ఒక ప్రాంతీయ ప్రణాళికా సంస్థగా మారి సభ్య రాష్ట్రాల మధ్య రవాణా రోడ్లు మరియు అంతర్గత భద్రతా వ్యూహాలను పర్యవేక్షిస్తుంది, ఇది కూడా కరెక్ట్ అండి. సో ఈశాన్య కౌన్సిల్ సవరణ చట్టం 2002 అనేది ఈశాన్య భారత ప్రగతికి ఉద్దేశించబడిన ఒక పక్కా దేశీయ చట్టబద్ధమైన చట్టం అండి. దీనికి విదేశీ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధాలు లేవు. నెక్స్ట్, దీని ద్వారానే సిక్కిం అధికారికంగా ఈశాన్య రాష్ట్రాల శ్రేణిలోకి 8వ సిస్టర్ స్టేట్గా అడుగుపెట్టిందంటండి. ఏది, సిక్కిం రాష్ట్రము. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మేఘాలయలోని షిల్లాంగ్లో ఉందండి, షిల్లాంగ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు ప్రాంతాల తీవ్ర వెనుకబాటుతనం వల్ల తలెత్తే ప్రాంతీయ వేర్పాటువాద ఉద్యమాలను అరికట్టడానికి అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి రోడ్లు, విద్యుత్తు మరియు కమ్యూనికేషన్ వసతులను పెంపొందించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రత్యేక సరిహద్దు అభివృద్ధి వ్యూహం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం, ద బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం. ఇది కేంద్ర హోంశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్ ద్వారా అమలవుతున్న పవర్ఫుల్ ప్రోగ్రాం. అంతర్జాతీయ సరిహద్దులకు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దులు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి అక్కడి ప్రజలలో ప్రాంతీయ అభద్రతాభావం కలగకుండా వారు దేశ స్రవంతిలో భాగస్వాములయ్యేలా ఈ బిఏడిపి నిధులు సమకూరుస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 58వ క్వశ్చన్ కాదండి, 38వ క్వశ్చన్. ఇక్కడ టైపింగ్ అనేది క్వశ్చన్ యొక్క సిరీస్ అనేది రాంగ్ పడింది. భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీలో న్యాయం చేయడం కోసం మరియు ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసం చారిత్రాత్మక గాడ్గిల్ ముఖర్జీ సూత్రాన్ని అధికారికంగా ఆమోదించి అమలు చేసిన ఆ సర్వోన్నత
జాతీయ ప్రణాళిక సంస్థ ఏది అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి, జాతీయ అభివృద్ధి మండలి. ఈ జాతీయ అభివృద్ధి మండలి భారతదేశ ఆర్థిక ప్రణాళికల చరిత్రలో ప్రాంతీయ అసమానతలను అరికట్టడానికి తెచ్చిన మోస్ట్ ఫేమస్ ఫార్ములా ఇది. 4వ మరియు 5వ పంచవర్ష ప్రణాళికల సమయంలో రాష్ట్రాలకు కేంద్ర సహాయ నిధులు పంచడానికి డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన ఈ సూత్రాన్ని తెచ్చారు. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ దీనిని సవరించారు. దీనిని అధికారికంగా ఆమోదించే సర్వోన్నత సంస్థ ఎన్డిసి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 1952 అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనల అమలు అనేది మైదాన ప్రాంత రాష్ట్రాలలోని గిరిజన గూడాలలో కార్పొరేట్ కంపెనీల దోపిడీ వల్ల తలెత్తే ఉగ్ర గిరిజన ప్రాంతీయ ఉద్యమాలను అడ్డుకునే ఒక ప్రాంతీయ శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ షెడ్యూల్ చట్టబద్ధంగా శాసిస్తుంది. ఒక రాష్ట్ర గవర్నర్కు సర్వాధికారాలు ఉంటాయి. దీని ప్రకారం పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ చేసే ఏ చట్టమైనా సరే గిరిజనులు భూములకు ఆచారాలకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలలో వర్తించకుండా ఆపే లేదా సవరించే విలక్షణ వీటో పవర్ గవర్నర్కు లభిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంలోని 10 రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో కలిపి 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గిరిజన భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా సమతా కేసు తీర్పు స్ఫూర్తితో కాపాడటానికి రాజ్యాంగం గవర్నర్కు ఈ ప్రత్యేక బాధ్యతను స్పెషల్ రెస్పాన్సిబిలిటీగా ఇచ్చిందంటండి. పార్లమెంటు చట్టాలను కూడా గిరిజన హితం కొరకు నిలిపివేసే ఈ గవర్నర్ పవర్ వల్లే అక్కడ ప్రాంతీయ అశాంతి అదుపులో ఉంటుంది. కాబట్టి రీజన్ ఆల్సో కరెక్ట్. సో అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నివసించే వ్యూహాత్మక సరిహద్దు గ్రామాల భౌగోళిక వెనుకబాటుతనాన్ని అరికట్టడానికి మరియు దేశ భద్రతను పటిష్టం చేయడానికి సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం యొక్క బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సర్వోన్నత కేంద్ర ప్రభుత్వ విభాగం ఏది అంటే ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ సరిహద్దు నిర్వహణ విభాగం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ సరిహద్దు నిర్వహణ విభాగం, కేంద్ర హోంశాఖ అనేది దేశ సరిహద్దు రక్షణలో మరియు సరిహద్దు ప్రాంతీయ అసమానతల నిర్మూలనలతో ఇది అత్యంత కీలకమైన అఫీషియల్ డిపార్ట్మెంట్ అండి. చొరబాట్లు, ఉగ్రవాద ధోరణులు పెరగకుండా సరిహద్దు గ్రామ ప్రజలకు రోడ్లు, సోలార్ లైట్లు, స్కూళ్లు నిర్మించేలా బిఏడిబి పథకాన్ని డైరెక్ట్గా ఆడిట్ చేసి కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఇదే అండి. ఈ చొరబాట్లు, ఉగ్రవాద ధోరణులు పెరగకుండా సరిహద్దు గ్రామ ప్రజలకు రోడ్లు, సోలార్ లైట్లు, స్కూళ్లు నిర్మించేలా బిఏడిపి పథకాన్ని డైరెక్ట్గా ఆడిట్ చేసే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఇదే అండి. ఇది కేంద్ర హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, సరిహద్దు నిర్వహణ విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ అస్తిత్వాల సామాజిక విశ్లేషణల ప్రకారం ఒక రాష్ట్రం లోపల ఉన్న ఒక నిర్దిష్ట ఉప ప్రాంతీయ సమూహం ఆ రాష్ట్రం అధికారిక భాషా ఆధిపత్యాన్ని పూర్తిగా నిరసిస్తూ తమ పాఠశాల విద్యా సిలబస్లలో కేవలం తన స్థానిక మాండలికం మరియు లిపి మాత్రమే అధికారికంగా బోధించబడాలని తీవ్రంగా ఉద్యమించే ఆ విలక్షణ ప్రాంతీయ రూపాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి. ఉప ప్రాంతీయ భాషా స్వదేశీవాదం లేదా ఉప ప్రాంతీయ తత్వం. ఉప ప్రాంతీయ భాషా స్వదేశీవాదం లేదా ఉప ప్రాంతీయ తత్వం. ఇది ప్రాంతీయ తత్వంలో భాష ఏ విధంగా అస్తిత్వాయుధంగా మారుతుందో వివరిస్తుంది. ఒకే భాష మాట్లాడే రాష్ట్రం అనుకున్న చోట కూడా అంతర్గత మాండలికాల ఆధారంగా అన్వయం జరిగిందనే భావన ఈ భాషా విధింపును నిరసిస్తూ ఈ ఒక్క నిమిషం అండి. ఇది ప్రాంతీయ తత్వంలో భాష ఏ విధంగా అస్తిత్వ ఆయుధంగా మారుతుందో వివరిస్తుంది. ఒకే భాష మాట్లాడే రాష్ట్రం అనుకున్న చోట కూడా అంతర్గత మాండలికాల ఆధారంగా అన్యాయం జరిగిందనే భావన ఈ ఉద్యమాలకు కారణమవుతుందంట. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండల్లో బెంగాలీ భాష విధింపును నిరసిస్తూ నేపాలీ లేదా గూర్ఖాలీ భాష కోసం నడిచిన గూర్ఖాలాండ్ భాషా ఉద్యమం దీనికి నిఖార్సైన సామాజిక ఉదాహరణ.
నెక్స్ట్ సెక్యులర్ సాంస్క్రిటైజేషన్ అంటే ఇది నిరుపేద వెనుకబడిన కులాల సామాజిక హోదా కోసం ఉన్నత వర్గాల ఆచారాలను అనుకరించే సాంస్కృతిక పదం. భాషా ప్రాంతీయతత్వంతో దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ టోటమిక్ అసిడ్ లిక్విడేషన్ అంటే ఇది గిరిజనుల ఆస్తుల రద్దుకు సంబంధించిన కల్పిత పదం అండి. గిరిజన ఆస్తుల రద్దుకు సంబంధించినదండి ఇది. ఏది టోటమిక్ అసెట్ లిక్విడేషన్. సిమెట్రిక్ కల్చరల్ అబ్జార్ప్షన్ అంటే రెండు సంస్కృతులు సమానంగా కలిసిపోయే ప్రక్రియను సూచించే ఆప్షన్ అండి ఇది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి, ఉప ప్రాంతీయ భాషా స్వదేశీవాదం లేదా ఉప ప్రాంతీయ తత్వం, లింగ్విస్టిక్ నేటివిజం. ఇక్కడ ఏమడిగారు, ఒక రాష్ట్రం లోపల ఉన్న ఒక నిర్దిష్ట ఉప ప్రాంతీయ సమూహం ఆ రాష్ట్ర అధికారిక భాషా ఆధిపత్యాన్ని పూర్తిగా నిరసిస్తూ తమ పాఠశాల విద్యా సిలబస్లలో కేవలం తమ స్థానిక మాండలికం మరియు లిపి మాత్రమే అధికారికంగా బోధించబడాలని తీవ్రంగా ఉద్యమించే ఆ విలక్షణ ప్రాంతీయ రూపాన్ని ఏమంటారు అంటే ఉప ప్రాంతీయ భాషా స్వదేశీవాదం లేదా ఉప ప్రాంతీయ తత్వం అని అంటారంటండి. సబ్ రీజనల్ లింగ్విస్టిక్ నేటివిజం ఆర్ సబ్ టెక్స్టువల్ రీజనలిజం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాంతీయ వెనుకబాటుతనం వనరుల పంపిణీ లోపాలు మరియు పరిపాలన వికేంద్రీకరణపై అధ్యయనం చేసిన క్రింది చారిత్రాత్మక నిపుణుల కమిటీలు మరియు కమిషన్ల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ప్రాంతీయ అధికారాల బదిలీపై కె హనుమంతయ్య నేతృత్వంలోని మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ నివేదిక సమర్పణ. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిపై జాతీయ స్థాయిలో డాక్టర్ విజయ్ కేల్కర్ కమిటీ నివేదిక సమర్పణ. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉద్యోగ నిధుల రక్షణల పరిశీలన కొరకు చారిత్రాత్మక వాంచు కమిటీ నియామకం. వెనుకబడిన ప్రాంతాల గుర్తింపు కొరకు ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన బి శివరామన్ టాస్క్ ఫోర్స్ నివేదిక సమర్పణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3142. వాంచు కమిటీ అనేది 1953లో ఏర్పాటు చేశారు. 1953లో మద్రాసు నుండి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలి, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఎలాంటి రక్షణలు ఇవ్వాలని అధ్యయనం చేసిన కమిటీ ఏది అంటే వాంచు కమిటీ అండి. మొదటి ఏఆర్సి నివేదిక 1970లో స్థాపించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీని మెరుగుపరిచి ప్రాంతీయ అసంతృప్తులను తగ్గించడానికి మొరార్జీ దేశాయ్ లేదా హనుమంతయ్య నేతృత్వంలోని కమిషన్ 1970లో నివేదిక ఇచ్చిందంటండి. బి శివరామన్ కమిటీ ఇది 1981లో స్థాపించడం జరిగింది. ప్రణాళికా సంఘం ద్వారా దేశంలోని కరువు ప్రాంతాలు, కొండ ప్రాంతాల వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి వేసిన నేషనల్ కమిటీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ 1981లో ఈ నివేదిక ఇచ్చిందంటండి. ఏ కమిటీ, బి శివరామన్ కమిటీ. ఎప్పుడు, 1981లో. విజయ్ కేల్కర్ కమిటీ అనేది 2013 నుండి 2014లో మహారాష్ట్రలోని విదర్భ మరాఠ్వాడా ప్రాంతాల తీవ్ర అంతర్గత ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి సమగ్ర నివేదిక సమర్పించిన అత్యంత ఆధునిక కమిటీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారత సరిహద్దు రాష్ట్రాలలో స్థానిక గిరిజన సంస్కృతిని కాపాడటానికి మరియు అక్రమ వలసల వల్ల తలెత్తే ప్రాంతీయ ఘర్షణలను అరికట్టడానికి అమలులో ఉన్న ఇన్నర్ లైన్ పర్మిట్ చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయ పౌరులు ఎవరైనా సరే రక్షణ ఉన్న ఒక నిర్దిష్ట గిరిజన రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి స్థానిక ప్రభుత్వం జారీ చేసే తప్పనిసరి ప్రయాణ పత్రం. దీనిని బ్రిటిష్ కాలపు బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 ఆధారంగా అమలు చేస్తున్నారు. తాజా పరిపాలనా నివేదికల ప్రకారం దేశంలోని ఈ ఐఎల్పి డిజిటల్ వెరిఫికేషన్ రికార్డులన్నీ 100% స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ సైబర్ క్రిప్టో కరెన్సీల సాఫ్ట్వేర్ నెట్వర్క్ నియంత్రణలో మాత్రమే నడుస్తాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగు. ఎందుకు రాంగో చూద్దాము. ఇది ఏదండి, స్టేట్మెంట్ 1 అనేది ఈశాన్య ప్రాంతీయ తత్వం పరిధిలో అడిగే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బయటి ప్రాంతాల వారు వచ్చి ఇక్కడి గిరిజన భూములను ఆక్రమించకుండా ఉండటానికి నాగాలాండ్, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్ మరియు ఇటీవల 2019లో చేర్చిన మణిపూర్ రాష్ట్రాలలో ఈ ఐఎల్పి చట్టము అమల్లో ఉందంటండి. ఇతర రాష్ట్రాల భారతీయులైనా సరే ఇక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఏ రాష్ట్రాలకు వెళ్ళాలంటే మణిపూర్ రాష్ట్రాలు, అరుణాచల్, నాగాలాండ్, మిజోరం.
ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే పర్మిషన్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్, ఐఎల్పి వ్యవస్థ పూర్తిగా భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ మరియు సదరు రాష్ట్రాల అఫీషియల్ డిజిటల్ పోర్టల్స్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది. సో దీనికి క్రిప్టోలతో ఎలాంటి లింకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చెలరేగిన తీవ్ర ప్రాంతీయ సాయుధ వేర్పాటువాద ఉద్యమాలను శాంతింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న క్రింది చారిత్రాత్మక శాంతి ఒప్పందాలను వాటి ఖచ్చితమైన సంవత్సరాలతో జతపరచండి. శాంతి ఒప్పందాలు వాటి యొక్క సంవత్సరాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఈ అస్సాం అకార్డ్ అనే ఒప్పందము, ఈ అస్సాం ఒప్పందము ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో కుదిరిన ఒప్పందం అండి. ఈ అస్సాం ఒప్పందం అనేది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో కుదిరిన ఒప్పందము. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1985లో అండి. 1985 అస్సాంలో అక్రమ విదేశీ వలసదారులను గుర్తించి బహిష్కరించడానికి కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం. నెక్స్ట్, మిజోరాం పీస్ అకార్డ్, మిజోరాం శాంతి ఒప్పందం లార్డ్ డెంగా నేతృత్వంలోని MNFతో ఒప్పందం అండి. ఇది 1986 మిజోరాం సాయుధ పోరాటాన్ని ముగించి దానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించిన చారిత్రాత్మక ఒప్పందం అండి. బోడోల్యాండ్ నూతన త్రైపాక్షిక శాంతి ఒప్పందం అనేది 2020 అస్సాంలోని బోడో గిరిజన ప్రాంతాలకు మరిన్ని స్వయం ప్రతిపత్తి అధికారాలు కల్పించిన నూతన ఒప్పందం. నాగా తిరుగుబాటుదారుల షిల్లాంగ్ ఒప్పందం అనేది 1975 నాగా సాయుధ గ్రూపులలోని ఒక వర్గంతో కుదిరిన ప్రాథమిక శాంతి ప్రయత్న ఒప్పందం. అస్సాం ఒప్పందం 1985 రాజీవ్ గాంధీ హయాంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25 తర్వాత అస్సాంలోకి అక్రమంగా వచ్చిన విదేశీయులను అంటే బంగ్లాదేశీయులను గుర్తించి తొలగించాలని గడువు పెట్టారంటండి. ఇదే నూతన ఎన్ఆర్సీకి పునాది. మిజోరాం ఒప్పందం అనేది 1986. దీని ద్వారా లార్డ్ డెంగా సాయుధ పోరాటాన్ని వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చి మిజోరాం ముఖ్యమంత్రి అయ్యారంటండి. ఈ లార్డ్ డెంగా సాయుధ పోరాటాన్ని వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చి మిజోరాం ముఖ్యమంత్రి అయ్యారంటండి. ఎవరు? ఈ లార్డ్ డెంగా. దేశంలో అత్యంత విజయవంతమైన శాంతి ఒప్పందం ఏది అంటే ఈ మిజోరాం ఒప్పందం. నెక్స్ట్, బోడో ఒప్పందం అంటే ఇది 2020లో వచ్చింది. అమిత్ షా సమక్షంలో కుదిరిన ఈ తాజా ఒప్పందం ద్వారా బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ పేరును బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ గా మారుస్తూ, ఇక్కడ బాగా గమనిస్తే బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ ని ఇక్కడ ఏం మార్చారు, పేరుని బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ గా మార్చారండి. ఈ రీజియన్ గా మారుస్తూ ప్రత్యేక నిధులు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య గల భౌగోళిక వనరుల ఆస్తి హక్కుల వివాదాలను కోర్టుల దాకా వెళ్లకుండా కేవలం పరస్పర చర్చల ద్వారా మరియు సలహాల ద్వారా నాన్ జ్యుడిషియల్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ పరిష్కరించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 కింద ఏర్పాటయ్యే సర్వోన్నత వేదిక ఏది అంటే ఆప్షన్ ఏ అండి, అంతర్రాష్ట్ర కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండి. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 రాష్ట్రపతికి ఈ కౌన్సిల్ను ఏర్పాటు చేసే పవర్ ఇచ్చింది. కోర్టులు కేవలం చట్టపరమైన తీర్పులు ఇస్తాయి తప్ప రెండు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచలేవు. అందుకే ఈ కౌన్సిల్ ఒక అడ్వైజరీ బాడీగా పనిచేస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రాంతీయ ఘర్షణలను చర్చల ద్వారా శాంతింపజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొండ ప్రాంతాల మరియు మైదాన ప్రాంతాల మధ్య గల తీవ్ర సామాజిక అసంతృప్తిని మరియు తెగల ఘర్షణలను అరికట్టడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C కింద ఏర్పాటు చేసిన కొండ ప్రాంతాల కమిటీ, హిల్ ఏరియాస్ కమిటీ నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది ఏదండి? ఆప్షన్ సి. సో రిమైనింగ్ కరెక్ట్ అని చూద్దాము. ఈ కమిటీ మణిపూర్ శాసనసభ లోపల ఏర్పాటైన అత్యున్నత సంస్థ. కొండ ప్రాంతాల గిరిజన జిల్లాల నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఇందులో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ ప్రతి సంవత్సరం ఈ కొండ ప్రాంతాల పరిపాలన ప్రగతిపై నివేదికను నేరుగా భారత రాష్ట్రపతికి సమర్పించడం రాజ్యాంగపరంగా తప్పనిసరి. నెక్స్ట్, మైదాన ప్రాంత జనాభా ఆధిపత్యం వల్ల కొండ ప్రాంత గిరిజనుల భూములు ఆక్రమణకు గురవ్వకుండా కాపాడటమే ఈ కమిటీ యొక్క అసలైన లక్ష్యం. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. మణిపూర్లోని కొండ ప్రాంతాల కమిటీ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల 1972 ద్వారా ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నడిచే పక్కా భారతీయ
రాజ్యాంగ వ్యవస్థ. దీనికి విదేశీ సైబర్ క్రిప్టోలతో ఎలాంటి లీగల్ సంబంధాలు లేవు. మణిపూర్లోని తీవ్ర లోయ కొండ ప్రాంత ఘర్షణల నేపథ్యంలో వార్తల్లో నిలిచే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేవి? ఏబిడి ఆప్షన్స్. మణిపూర్లో మైదాన ప్రాంతంలో మెయిటీలు, కొండ ప్రాంతంలో కూకీనాగా గిరిజనులు ఉంటారంటండి. మైదాన ప్రాంతంలో మెయిటీలు, కొండ ప్రాంతంలో కూకీనాగా గిరిజనులు ఉంటారంటండి. వీరి మధ్య ప్రాంతీయ సమతుల్యతను కాపాడే రాజ్యాంగ కవచం ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, పన్నుల విధింపులో రాష్ట్రాల మధ్య గల ప్రాంతీయ ఆర్థిక అసమానతలను అడ్డుకోవడానికి మరియు వెనుకబడిన వినియోగదారు రాష్ట్రాలకు న్యాయం చేయడం కోసం 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా రాజ్యాంగంలో ఏ నూతన ఆర్టికల్ను చేర్చి జిఎస్టి కౌన్సిల్ను ఏర్పాటు చేశారు అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279A. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది ఇది వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్ఫూర్తితో ఏర్పడిన అత్యున్నత సమాఖ్య ఆర్థిక సంస్థ. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఓటింగ్ లో రాష్ట్రాలకు ఏకంగా 3/2 బలం ఉంటుంది. దీనివల్ల వెనుకబడిన చిన్న రాష్ట్రాలు కూడా తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం కేంద్రంతో లీగల్గా పోరాడి నిధులు సాధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ హిందీ విధింపునకు వ్యతిరేకంగా మరియు తమ ప్రాంతీయ భాషా అస్తిత్వ పరిరక్షణ కోసం 1965లో ఏ దక్షిణ భారత రాష్ట్రంలో చారిత్రాత్మక హిందీ వ్యతిరేక ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి? దీని ఫలితంగానే కేంద్ర త్రిభాషా సూత్రాన్ని అమల్లోకి తెచ్చింది అంటే ఆప్షన్ బి అండి, తమిళనాడు మద్రాసు రాష్ట్రం యాంటీ హిందీ ఎజిటేషన్స్ 1965. ఇది భాషాపరమైన ప్రాంతీయతత్వానికి, లింగ్విస్టిక్ రీజనలిజం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉదాహరణ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం 1965 జనవరి 26 నుండి హిందీ ఏకైక అధికారిక భాషగా మారుతుండడాన్ని నిరసిస్తూ తమిళనాడులో డిఎంకే నేతృత్వంలో విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున ఉద్యమించారు. దీనివల్ల ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దిగివచ్చి హిందీ రాని రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఇంగ్లీష్ కూడా సహా అధికారిక భాషగా కొనసాగుతుందని చట్టబద్ధమైన హామీ ఇవ్వాల్సి వచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ద్వారా విద్యా సంస్థల సీట్లలో స్థానిక ఆధారిత నిబంధనలపై అత్యంత స్పష్టమైన సమతుల్య లీగల్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తన తీర్పులో కేవలం స్థానికత పేరుతో 100% సీట్లను బ్లాక్ చేయడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని చెప్తూనే వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులను కాపాడటానికి గరిష్టంగా 70% వరకు స్థానికతను ప్రాతిపదికన విద్యా సీట్లు కేటాయించడాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సన్స్ ఆఫ్ ది సాయిల్ కాన్సెప్ట్ కు సంబంధించిన మోస్ట్ ఫేమస్ సుప్రీంకోర్టు తీర్పు. ఒక రాష్ట్రంలోని మెడికల్ కాలేజీ సీట్లన్నీ కేవలం ఆ రాష్ట్రం వాళ్ళకే ఇవ్వాలి, బయటి రాష్ట్రం వాళ్ళను రానివ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చే కఠిన ప్రాంతీయ ఆంక్షలను కోర్టు ఈ కేసులో క్రమబద్ధీకరించింది. ప్రతిభను పూర్తిగా చంపకూడదు కాబట్టి ఓపెన్ కోటా ఉంచుతూనే వెనుకబడిన స్థానిక విద్యార్థుల కోసం 70% వరకు ఇన్స్టిట్యూషన్లో కోటా ఇవ్వవచ్చని కోర్టు సమతుల్యం చేసింది. సో అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త సరిహద్దు ప్రగతి నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం భారతదేశ ఉత్తర సరిహద్దుల్లోని చైనా సరిహద్దు వెంబడి గల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు లడఖ్ అత్యంత వెనుకబడిన గ్రామాలను పర్యాటక మరియు మౌలిక వసతుల కేంద్రాలుగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆ ప్రతిష్టాత్మక సరిహద్దు పునరుద్ధరణ పథకం ఏది? దీనివల్ల సరిహద్దుల నుండి జనాభా వలసలు ఆగి ప్రాంతీయ భద్రత పెరుగుతుంది అంటే ఆప్షన్ ఏ అండి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రకటించబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సరిహద్దు ప్రణాళిక. చైనా సరిహద్దుల్లోని మన గ్రామాలు నిధులు లేక ఖాళీ అయిపోతుండటాన్ని అరికట్టడానికి ఈ పథకాన్ని తెచ్చారంటండి. దీని కింద ఉత్తర సరిహద్దుల్లోని 662 గ్రామాలను మొదటి దశలో 100% మౌలిక వసతులు, ఇంటర్నెట్ మరియు
హోమ్ స్టే వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ప్రాంతీయ వెనుకబాటుతనం తొలగి దేశ రక్షణ బలపడుతుందటండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మరింత మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.